శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. భగవంతుడు శ్రీరామచంద్రుడు నిశాచర వినాశకరం. నిశాచరులు అంటే నిశా అంటే రాత్రి, నిశాచరులు అంటే రాత్రులు సంచరించేవాళ్ళు. రాత్రులు ఎవరు సంచరిస్తూ ఉంటారంటే రాక్షసులు. సాయంత్రము 9:30-10 అయ్యేటప్పటికి సహజంగా పడుకోవాలి. కనీసం 10:30 కన్నా పడుకోవాలి. ఉదయం 4-4:30కు నిద్రలేసి భగవంతుని సేవలో పాల్గొంటూ ఉండాలి. ఇది భక్తుల లక్షణం. అలాంటి రాక్షస బుద్ధులన్నీ కూడా మనకు తొలగిపోయి భక్తి మార్గం అనేది మొదలవుతుంది. ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో నిద్రపోకూడదు. ఎప్పుడు కూడా బ్రహ్మముహూర్తంలో ఎప్పుడు లేచి భగవంతుని సేవ చేసుకునేట్టుగా ఉండాలన్నమాట. అలాంటి అన్ని అవకాశాలని మనకు భగవంతుడు కల్పించమనేసి మనం ప్రార్థిద్దాము. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సీతారామ లక్ష్మణ భక్త హనుమానికి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. అనంతగౌడ వైష్ణవ భక్త బృందికి జయ. శివభగవాన్ యొక్క విల్లును ధనస్సును విరిచేశాడు భగవంతుడు. ఎవరు? శ్రీరామచంద్రుడు. సీతమ్మ ఆ ధనస్సును అంటే ఒక బాల్ కిందికి పోతే ఆ బాల్ను తీసి పక్కన పెట్టుకోవడానికి ఏదో అవలీలుగా ఆ శివధనస్సును తీసి పక్కన పెట్టేసి మళ్ళీ బాల్ తీసుకొని మళ్ళీ శివధనుసు అక్కడే పెట్టేసింది. మీకు తెలుసా, రావణాసురుడు కూడా వచ్చి ప్రయత్నం చేస్తాడు శివధనుసుని ఎత్తడానికి. ఎంతమందికి తెలుసు? చాలా మంది దేవతలు వచ్చినట్లే రావణాసురుడు కూడా ఒకసారి వచ్చి ప్రయత్నం చేస్తాడట ధనస్సు ఎత్తామని, కానీ అతను ఎత్తలేకపోయాడు. ఇప్పుడు ఆలోచన చేస్తే ఒక పాయింట్ మనకు అందరికి గుర్తు రావాలి, డౌట్ రావాలి. ఏంటంటే రావణాసురుడు ఆఫ్టర్ ఆల్ ఒక బాణాన్ని ఎత్తలేకపోయాడు. ఈమె అవలీలుగా ఎడం చేతి ఎత్తాడు, పక్కన పెట్టేసింది. అంత పవర్ఫుల్ సీతమ్మను వీడు ఎట్లా ఎత్తుకోపోగలిగాడు? డౌట్ వచ్చింది ఎంతమందికైనా? రావణాసురుడు సంహారం జరగాలనే కదా తీసుకోపోగలిగినాడు కదా. వెరీ గుడ్. ఎందుకంటే అతన్ని సంహరించాలి అంటే అతని యొక్క తపస్సును భగ్నం చేయాలి. ఆ తపస్సును అడ్డుపెట్టుకొని అతను చూడు, కొంతమంది టాలెంట్ను రకరకాలుగా వాడతారు. కత్తిని మనం కూరగాయలు కోసుకోవడానికి వాడచ్చు, గొంతులు కోయడానికి కూడా వాడచ్చు. అతను ఆ తపశక్తిని అంతా వేరే విషయాలకు వాడుకుంటున్నాడు. అతను తపస్సు చేసుకునే వాళ్ళందరి మీద పడి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు. అంటే పాపం పండింది అని అర్థం. ఎవరు? వాళ్ళిద్దరు జైవిజీవులు. యాక్చువల్గా విష్ణు భగవాన్ యొక్క ద్వారపాలకులు. కాబట్టి వాళ్ళు కోరుకున్నారు కదా ఏమని, ఫస్ట్లోనే 7 జన్మలు నాకు అనుకూలంగా ఉంటారా, లేదన్నా 3 జన్మలు నాకు శత్రువులుగా ఉంటారా అంటే 7 జన్మలు మిమ్మల్ని వదిలి ఉండలేము, కాబట్టి 3 జన్మలే శత్రువులుగా ఉంటాము అని. వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు ఈ మాయలో ఉండారు కదా. వాడి దగ్గర పోయి అరే నైనా నువ్వు జయుడువిరా, శాపం వల్ల ఇటు వచ్చినావు అని చెప్తే వాడికి అర్థం అవుతుందా? కాదు. మనం చెప్పుకుంటున్నాం 100 మాటలు. ఏమని? నువ్వు ఆత్మస్వరూపుడు నైనా, ఈ దేహం నువ్వు కాదు, ఎన్ని మాటలు అని చెప్తావు అని చెప్తావు అంటే మనకు అర్థం అవుతా ఉందా? అర్థం కావట్లే. ఎవడి లోకం వాడిది. కాబట్టి శరీరంలోంచి బయటపడేంత వరకు మన పూర్వజన్మకు సంబంధించిన విషయాలు ఏవి కూడా మనకు గుర్తుండవు. అదే విధంగానే అతని కూడా భగవంతుడు ఎంతో దయామయుడు కాబట్టి మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూనే ఉంటాడు మనల్ని. అతనికి కూడా ముక్తిని ఇవ్వడం కోసంగా ఆమె సైలెంట్ గా ఉన్నది అంతే. ఏదో ఇబ్బంది పడినట్లుగా ఉన్నది కానీ ఆమె అందుకే ఒక్కొక్కసారి సహనం కోల్పోయినప్పుడు వార్నింగ్ ఇస్తుంది ఆమె. ఎంతమందికి అర్థమైంది ఆ వార్నింగ్? ఆ వార్నింగ్ ఇన్నప్పుడే తెలిసిపోతుంది మనకు, ఎవరే నాయన ఈమె సామాన్యురాలు కాదు అని. ఏం వార్నింగ్ ఇస్తుందంటే, రావణ, నేను మా ఆయన శ్రీరాముడు వచ్చి నన్ను విడిపించుకొని పోవాలనే ఉద్దేశంతోనే నేను ఇలా సైలెంట్గా ఉండానే కానీ నేను కానీ అనుకుంటే నిన్ను పురుగు నలిచేసినట్టు నలిచేస్తానంటది. ఎంత పవర్ఫుల్ డైలాగ్ అది.
మళ్ళా సైలెంట్ అయిపోతుంది, మళ్ళీ వద్దులే అనేసి మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. అంటే ఒక్కొక్కసారి అలా ఎక్స్పోజ్ అవుతారు అనమాట. ఎందుకంటే ఆమె అంత పవర్ఫుల్ అనమాట. ఆమె సీతమ్మ అంటే సామాన్యం కాదు. సీతమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అవతారం అంటారు. కాబట్టి ఆమె ఎంతో సౌందర్యవతి అంట. సృష్టిలో లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో, ఎంత సౌందర్యంగా ఉంటుందో, అదే విధంగా శ్రీరామచంద్రుడు కూడా అంత అందంగా ఉంటారంట. వీళ్ళిద్దరి యొక్క జంట మనం ఊహించలేం, అంత బాగుంటారట వాళ్ళిద్దరు. సరే, జనకుడికి 2 కుమార్తెలు. ఒకరు సీతమ్మ, అంటే ఆమె దొరికింది, పెంచుకుంటా ఉన్నాడు. రెండో ఆమె ఊర్మిళ. అదే విధంగా జనకుడి యొక్క తమ్ముడు కుశధ్వజుడికి 2 కుమార్తెలు, మాండవి, శృతకీర్తి. అందరూ కూడా నిర్ణయించేస్తారు శ్రీరామచంద్రుడికి సీతామాతకు వివాహం చేయాలని. అప్పుడు వశిష్ఠుడు అడుగుతాడు ఎవరిని అంటే జనకుడిని, మీ తమ్ముడు కుశధ్వజుడు కూతుర్లు ఉన్నారు కదా, ఇప్పుడు సీతామాతను వచ్చి శ్రీరామచంద్రుడికి ఇచ్చేటట్లు, ఊర్మిళ వచ్చి లక్ష్మణుడికి, కుశధ్వజుడి యొక్క పెద్ద కుమార్తె మాండవిని భరతుడికి, శృతకీర్తిని వచ్చి శత్రుఘ్నుడికి ఇచ్చేటట్లుగా ఆయన మాట్లాడినప్పుడు రిక్వెస్ట్ చేస్తారనమాట. నలుగురు అని ఒప్పుకుంటాడు సరే అనేసి. అప్పుడు వాళ్ళు ఆ నలుగురిని కళ్యాణం చేసే దానికోసం అప్పుడు యజ్ఞం జరిపిస్తారన్నమాట. అప్పట్లో యజ్ఞం అనేది చాలా గొప్పది. సహజంగా అయితే శాస్త్రం ప్రకారం యజ్ఞం మాత్రం చేస్తారు. హోమ యజ్ఞం చేసేసి ఆ యజ్ఞం చుట్టూ భార్య భర్తలు చేయబట్టుకొని తిరుగుతారనమాట. ఆ విధంగా జనకుడు వచ్చేసి సీతమ్మను తొడుకొని వస్తాడు యజ్ఞస్థలి దగ్గరికి. మ్యారేజ్ ఎప్పుడైతే ప్రపోజల్ స్టార్ట్ అయిందో ముందు, ఎందుకంటే ఇమ్మీడియట్ గా శివధనుసును ఇంచుతానే వెంటనే మ్యారేజ్ చేసుకోవాలి. ఏం చెప్పారు ఆయన శ్రీరాముడు, మా తండ్రిని పిలిపించి మా తండ్రి సమక్షంలో ఆయనకు ఇష్టమైతేనే నేను చేసుకుంటాను అని అంటాడు అనమాట. అప్పుడు చెప్తానే దశరథుడు ఎంతో ఆనందపడిపోతాడు. ముందుగానే బాగా పరిచయం ఉన్నది వీళ్ళిద్దరికీ కూడా, దశరథుడికి ప్లస్ జనకుడికి కూడా. అప్పుడు ఆయన వచ్చేటప్పటికి ఒక 3-4 రోజులు పట్టిందని కూడా మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడి నుంచి మన అయోధ్య నుంచి మిథిలా నగరానికి రావడానికి. ఈ లోపల ఇక్కడ అందరికీ తెలిసిపోయింది సీతమ్మ మ్యారేజ్, అందరు జనకుడి యొక్క కుమార్తెలందరికీ కూడా మ్యారేజ్ అనేసి అందరూ పండగలాగా వాతావరణం అన్నమాట. చూడండి ఎంత ఆనందంగా జరుపుకుంటున్నారంటే, మిథిలా నగరంలో ఆ రోజు కేవలం ఒక శుభగడియ మాత్రమే కాదు, సకల లోకాలు ఎదురు చూసినటువంటి ఒక దివ్య మహోత్సవం అట. అంత గొప్పగా ఉందట. జనక మహారాజు ఆయన యొక్క కళ నెరవేరింది. ఎందుకు? ఆయన ఒక ప్రతిజ్ఞ చేసినాడు. ఏం చేశాడంటే, ఈ శివధనస్సును ఎవరైతే ఎక్కుపెట్టి దాన్ని భగ్నం చేస్తారో వాళ్లకు మా కుమార్తెని ఇస్తానని చెప్పేసి శపథం చేశాడు కదా. ఆయన శపథం ఫలించింది. ఇప్పుడు శ్రీరామచంద్రుడు దాన్ని నెరవేర్చినాడు. అందువల్ల ఆయన ఆనందంగా ఉన్నాడు. ఆమె యొక్క ముద్దుల కుమార్తె అయినటువంటి సీతమ్మను శ్రీరామచంద్రుడికి ఇవ్వడానికి అంతా నిశ్చయం చేసినారు. మిథిలా నగరం అంతా ఆనందోత్సాహాలతో పులకరించిపోతా ఉండదు. నగరం ఎట్లా తయారైందంటే నవ వధువులాగా తయారైందట. అందరి ఇండ్ల ముందర, వీళ్ళ ఇంటి ముందరే కాదు, ప్రతి ఒక్క ఇంటి ముందర కూడా తోరణాలు, మామిడి తోరణాలన్నీ వాళ్ళ ఇంట్లోనే మ్యారేజ్ జరుగుతూ ఉండే అన్నట్లుగా అందరూ మామిడి తోరణాలు, అరటి బోధులన్నీ ఇటు సైడ్ అటు సైడ్ కట్టి మనం కడతా ఉంటాం కదా, రంగురంగులుగా ఉంటే పుష్పమాలంతా కూడా అలంకరించేసి పూలతో అగరబత్తుల వాసన అంతా ఎక్సలెంట్ గా ఉందంట. సాంబ్రాణి పొగలు కూడా దివ్యమైన సుగంధాలతో వేసి ఉన్నారంట. ఇలా ఎవరు మిథిలా నగరంలో ఉండే ప్రజలంతా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే దేవతలు కూడా అందరూ మహా ఉత్సాహంగా వస్తున్నారంట. ఎందుకు చెప్పండి? దేవతలు కూడా మహా ఉత్సాహంగా ఉండారంట. ఎందుకంటే తొందరగా వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోతే వాడు రావణాసుడు తొందరగా ఈమెను అపహరించుకొని పోతే తొందరగా వాడు చచ్చిపోతాడు. శ్రీరామచంద్రుడు దేవాదేవుడు అని దేవతలందరికీ తెలుసు. అదేవిధంగా ఋషులు కూడా తెలుసు. ఇక్కడ ఎవరికి? విశ్వామిత్రుడు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు, భరద్వాజుడికి తెలుసు, అగస్త్యమునికి తెలుసు, చాలా మందికి తెలుసు. వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటారు శ్రీరామచంద్రుడు ఎప్పుడు వస్తాడు. మీరు గమనించినారా? అడవుల్లో పోయేటప్పుడల్లా, రామ నువ్వు దేవాదేవుడివి కాబట్టి నువ్వేంది రావణాసుడిని చంపడానికి వచ్చేసినావు, పోయి చంపేసి అని చెప్పరు. ఏం చెప్తారు వాళ్ళు? సైలెంట్ ఇక్కడి నుంచి పలానా చోటుకు పో శ్రీరామ, అక్కడి నుంచి కొంత దూరం పో శ్రీరామ అని వేరే ప్లేస్లు చూపిస్తూ ఉంటారే కానీ విషయం చెప్పరు. కాబట్టి కొంతమందికి ఓపెన్ సీక్రెట్, కొంతమందికి సీక్రెట్. అది రామాయణం అంతా అలా ఉంటుంది అనమాట. మనం ఉత్తర రామాయణం చూసేటప్పుడు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, వీళ్ళకి తెలుసురా అని. సరేనా? కాబట్టి ఇప్పుడు సాక్షాత్తు దేవాది దేవుడే వస్తున్నాడు అన్నప్పుడు ఆయన పట్ల ఎంత కృతజ్ఞతాభావం ఉంటుందో తెలిసినా మనం ఊహించలేం. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే, ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవలో ప్రాపర్గా పాల్గొంటూ ఉంటామో అప్పుడు మనలో సుకృతి అనేది వస్తుంది. మనలో ఆ సుకృతి వల్ల మనం ఉన్నత లోకాలకు వెళ్తాం.
ఇప్పుడు దేవతలు ఉన్నత లోకాల్లో ఉన్నారంటే ఏమని అర్థం? వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంతో పుణ్యం చేసిన వాళ్ళు భగవంతుడు అంటే ఇష్టపడేవాళ్ళు అనమాట. దేవాది దేవుడే వచ్చి ఇప్పుడు ఇక్కడ కళ్యాణం చేసుకుంటున్నాడంటే ఎంత ఇష్టం ఉంటది, ఎంత ఇష్టం ఉండదు. ఇక్కడ చెప్తున్నారు కళ్యాణ ఘట్టానికి ప్రారంభం కాగానే ఆకాశం అంతా అద్భుతమైనటువంటి దృశ్యాలు ఆవిష్కరించినాయంట. ఏంటి అంటే అవి గంధర్వులంతా మధురంగా గానం మొదలు పెట్టేసినారు పైనుంచి. శ్రీరామచంద్రుడి యొక్క భగవంతుని యొక్క దివ్య గుణాలను గంధర్వులు గానం చేస్తా ఉండారట. తర్వాత అప్సరసలంతా నాట్యం మొదలు పెట్టారంట. అదే విధంగా స్వర్గలోకంలో ఉండే వాళ్ళంతా దుందుబులు మోగిస్తున్నారంట. వాద్యాలన్నీ అవి మహా ఘనంగా మోగుతున్నాయంట, ఆకాశం గంభీరంగా. స్వర్గలోక వాసులు ఏం చేస్తున్నారంటే అక్కడ స్వర్గం నుంచి తీసుకువచ్చినటువంటి రకరకాల సువాసనలతో కూడినటువంటి పుష్పాలన్నీ పెళ్లి జరిగేటువంటి ఏరియాలో కూడా మొత్తం మంచి మంచి గొప్ప గొప్ప పుష్పాలతో అంతా చల్లేశారంట. పుష్పాలు కొన్ని పుష్పాలు దేవలోకంలో ఉండే పుష్పాలు అంత మంచి సువాసన వస్తూ ఉన్నాయంట. అవి అందరికీ మనసంతా ప్రశాంతంగాను మహా ఆనందంగాను తయారైందట. అదేవిధంగా దేవతలోకం నుంచి సిద్ధులు, అప్సరసలు, ఋషులు అందరూ కూడా వచ్చి దాంట్లో పాల్గొంటున్నారంట. భగవంతుని యొక్క కళ్యాణం కదా అది. వాళ్ళందరికీ రియల్ గా భగవంతుడు అని తెలుసు, మిగిలిన వాళ్లకు శ్రీరాముడు ఒక గొప్ప వీరుడు అని తెలుసు. అలా మొత్తానికి అందరూ సమావేశమయ్యారు. తర్వాత వివాహ వేదిక వద్ద వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అనేకమైన గొప్ప గొప్ప ఋషులందరూ కూడా దివ్యమైన తేజస్తో ఉన్నారు. వాళ్ళందరూ లక్షణాలు ఉండే వాళ్ళు, వాళ్ళ యొక్క ముఖంలో గాని వాళ్ళ యొక్క దేహంలో గాని తేజస్సు ఉంటుంది అనమాట మామూలు కంటే. అట్లా ఋషులు మంచి తేజస్సులో ఉన్నారంట. వాళ్ళు ఎంతో వేదోచ్చారంగా మంత్రోచ్చారాలని ఉచ్చరిస్తూ ఉంటే అక్కడ అదంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనిందంట. ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో, భక్తులు ఉంటారో, అది వైకుంఠతో సమానం. అంత గొప్పగా తయారైపోయింది అక్కడ. అద్భుతమైనటువంటి పాణిగ్రహణం అనేది స్టార్ట్ అయింది. ఆ శుభముహూర్తం ఆసన్నమైనప్పుడు అందరూ పట్టు వస్త్రాలతో వచ్చారంట. అందరూ ఈ నలుగురు, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, అటు సైడ్ వాళ్ళు ఎవరు, సీతమ్మ, ఊర్మిళ, మాండవిక అండ్ శృతకీర్తి, వీళ్ళు నలుగురు అందరూ కూడా ఎంతో వైభవంగా మంచి మంగళ దుస్తులతో వచ్చారంట, వస్త్రాలతో. మొట్టమొదట ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడిని చేతులు పట్టుకొని జనక మహారాజు ఒక చేత్తో ఎవరు సీతమ్మను ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో శ్రీరామచంద్రుడి యొక్క ఇంకో చేయిని పట్టుకొని అప్పుడు వాళ్ళిద్దరి చేతులను ఈయనే కలుపుతున్నాడు అనమాట. ఒక చేత్తో సీతమ్మ చేయి పట్టుకున్నాడు, ఇంకో చేత్తో శ్రీరాముడు చేయి పట్టుకున్నాడు. ఈ రెండు చేతులు ఒక చేతిలో ఒక చేయి పెడుతున్నాడు. పెడుతూ ఏమంటున్నాడంట, ఇమం సీత మమ సుత సహధర్మచారిణి తవ పాణిం గృహిష్వ పాణినా అని అంటారంట. అంటే ఈమె, ఓ రామా, ఇదిగో నా కుమార్తె సీత, ఈమె నీకు సహధర్మచారిణి, ఎప్పుడూ నిన్ను అంటే ఉంటుంది. మన నీడ ఎలా అయితే అంటు పెట్టుకొని ఉంటుందో ఆ విధంగా ఎప్పుడు నిన్ను ఈమె అన్ని కార్యాల్లోనూ నీకు అంటు పెట్టుకొని ఉంటుంది. అన్ని ధర్మ కార్యాలకు సహకరిస్తుంది. అంత పతివ్రత, ఆమెను స్వీకరించు, నీకు శుభం కలుగుగాక అనేసి చెప్పి జనక మహారాజు తర్వాత ఆయనే లక్ష్మణుడికి ఊర్మిళ చేయి తీసుకొని లక్ష్మణుడి చేతిలో పెట్టాడట. ఆయనే అదేవిధంగా మాండవికి చేయబట్టుకొని భరతుడి యొక్క చేతిలో పెట్టాడంట. అదేవిధంగా శృతకీర్తి చేయబట్టుకొని శత్రుఘ్నుడి చేతిలో కూడా పెట్టారంట. అప్పుడు సహజంగా పాతకాలం ఎలా ఉంటాయంటే చెయ్యి కలిస్తే చాలు మ్యారేజ్ అయినట్లే. పాణిగ్రహణం అంటారు చూసిన, పాణి అంటే చెయ్యి, రెండు ఎప్పుడైతే కలుస్తాయో దాంతో కళ్యాణం చేయనట్టుగా ఫీల్ అనమాట. అలా వైభవంగా శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణం జరిగిందనమాట. సీతారామ లక్ష్మణ భక్త హనుమానికి జై. శ్రీ సీతారాముల కళ్యాణము చూదమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూదమురారండి. చూచువారలకు చూడముచ్చటట, పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట, భక్తియుక్తులకు ముక్తి ప్రదమట, సురలను మునులను చూడవచ్చునట, కళ్యాణము చూదమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూదమురారండి. దుర్జన కోటికి దర్భమనంచుట, సజ్జన కోటిని సంరక్షింపగా, దారుని శాంతిని స్థాపన చేయగా, దారుని శాంతిని స్థాపన చేయగా, నరుడై పుట్టిన పురుషోత్తముని కళ్యాణము చూదమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూదమురారండి.
దశరథ రాజుకు సుతుడై వెలసి కౌశిక యాగము రక్షణ చేసి జనకుని సభలో హరివిలు విరచి జానకి మనసు గెలిచిన రాముని కళ్యాణము చూదమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సిరి కళ్యాణపు బొట్టును బెట్టి మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు బెట్టి పెళ్లి కూతురై వెలసిన సీతా కళ్యాణము చూదమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూదమురారండి. సంపిగను నిన్ను కురులను దూవి సొంపుగా కస్తూరి నామము తీర్చి చంపగవాకి చుక్కను పెట్టి పెండ్లి కొడుకు వెలసిన రాముని కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూదమురారండి. రాముని దోసిట నీలపురాసి జానకి దోసిట కెంపుల ప్రోలై ఆణిముత్యములె తలంబ్రాలుగా శిరమున వెలసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఆనందమానందమాయనే మా రామయ్య పెండ్లి కొడుకాయనే. ఆనందమానందమాయనే మా సీతమ్మ పెండ్లి కూతురాయనే. జై బలో సీతారామ లక్ష్మణ భక్త హనుమానికి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సీతారాముల కళ్యాణం ఎంతెంతో వైభవంగా ఎంతో ఘనంగా జరిగింది. అంత గొప్ప కళ్యాణాన్ని మానవ లోకమే కాకుండా దేవలోకం నుంచి కూడా వచ్చి ఋషులు దేవతలు అందరూ కూడా కనువిందుగా దర్శించి అందరూ కూడా ఆశీర్వదించారు. అంత గొప్పగా జరిగిన తర్వాత అనేకమైనటువంటి గొప్ప కానుకలు ఇచ్చారంట జనకుడు దశరథ మహారాజుకి. తర్వాత ఆ కానుకలు తీసుకొని అందరూ ఇంకా అయోధ్యకు బయలుదేరారు. మొత్తం ఇక్కడ ఏం చెప్తారంటే వైభవంగా మ్యారేజ్ జరగడమే కాకుండా ఒక ఉత్తమ భార్యాభర్తలు అనే వాళ్ళు ఎలా ఉండాలి, వైదిక నాగరికత ఎలా ఉండాలి, మనం అన్యోన్యత అనేది ఎలా ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవడం ఎలా ఉండాలి అనేది ఎన్నో విషయాలు సాక్షాత్తుగా శ్రీరామచంద్రుడు ఆచరించి చూపించాడు. ఇప్పుడుండే ఈ నాగరికతకు కంప్లీట్ వ్యతిరేకంగా ఉన్నది. ఎప్పుడు కూడా తల్లిదండ్రులను పిల్లలు అంత గొప్పగా గౌరవిస్తారనమాట. వాళ్ళ మాట జవదాటరు, వాళ్ళ అడుగు జాడల్లోనే ఉంటారు. అంత మోరల్ వాల్యూస్ అనేటివి ఉంటాయన్నమాట. శ్రీరాముని యొక్క చరిత్ర రోజు మనం చదివినామంటే మనకి ఎంతో తెలియని విషయాలు తెలుస్తాయి. ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది, ఇతరుల పట్ల మనం ఎలా ఉండాలో తెలుస్తుంది. మనకు శ్రీరామచంద్రుడు గురించి చెప్తారు అయోధ్యలో. ఆయన మర్యాదారాముడు. ఎప్పుడు కూడా ప్రజలతో ఇతను రాజకుమారుడుగాను వాళ్ళను తక్కువగాను అట్లా ఉండదన్నమాట. అందరితో కలిసి ఫ్రీగా మాట్లాడుతాడు అనమాట శ్రీరామచంద్రుడు. వెళ్ళినప్పుడు వీధులు ఎమ్మడితే వెళ్ళినప్పుడు రాముడు వస్తున్నాడంటే అందరూ గుమికూడి రామచంద్ర అంటారంట. అందరూ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే వస్తారో వాళ్ళు కనపడిన వెంటనే శ్రీరామచంద్రుడే అడుగుతాడంట ఏమయ్యా బాగుండారా అని. ఒకవేళ బై ఛాన్స్ ఎవరో ఒకరు శ్రీరాముడు అడిగే కంటే ముందే వాళ్ళు ఏం శ్రీరామచంద్ర బాగుండవని అడిగినారనుకో ఈయన సిగ్గుపడిపోతారంట. అయ్యో నేను ముందుగా వాళ్ళకు బాగున్నారని అడగలేకపోతున్నానని. దాన్ని ఏమంటారంటే పూర్వభాషి అంటారు. ఇద్దరు కలిసినప్పుడు ఎవరు ముందుగా మాట్లాడతారో వాళ్ళు పూర్వభాషి. అలా కొందరు స్టైల్ గా పోతా ఉంటారు అనమాట. వాడు పిలిచి నన్ను ఏం బాగున్నాను అంటే చూద్దాం, లేకపోతే మన పాటికి పోదామని నీళ్ళకి తలకాయ ఎత్తుకొని పోతా ఉంటారు అనమాట. అలా కాదు, అందరినీ ఎంతో వినయంతో పలకరించడానికి ప్రయత్నం చేయాలి. విద్యా వినయ సంపన్నే. మనలో విద్య పెరిగే కొద్దీ, వినయం పెరిగే కొద్దీ భగవంతుని యొక్క కృప పెరుగుతూ ఉంటుంది అనమాట. అందువల్ల మనం ఎప్పుడు కూడా గర్వానికి పోకుండా అందరినీ ముందుగా పలకరించి అందరినీ కలువలుపుగా పలుకొని వెళ్ళేటువంటి స్వభావం మనలో డెవలప్ చేసుకోవాలి. అదే మనకు రామాయణం నేర్పిస్తుంది అనమాట. ఓకే, హరే కృష్ణ. తర్వాత
ఇక్కడ ఒక శ్రీల ప్రభుపాదుల వారు కొన్ని విషయాలు చెప్పుంటారు. ఏంటంటే చాలా మంది మూర్ఖులు లక్ష్మీనారాయణులు ఉంటారు, సీతారాములు ఉంటారు. వీళ్ళు కేవలము లక్ష్మిని పూజిస్తారు, నారాయణను వదిలేస్తారు. సీతమ్మను పూజిస్తారు కొంతమంది, రాముని వదిలేస్తారు. అట్లా ఉండేవాళ్ళు కూడా ఉండరు. ఏమంటే మాకు లక్ష్మీ చాలు, మాకు నారాయణ అవసరం లేదని. ఎప్పుడైతే అలా కేవలము ఆమెను మాత్రమే ఇష్టపడుతూ ఉంటారో వాళ్లకు అంట ఆమె ఒక దుర్గలాగా మారుతుందంట. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరిని కలిసి మనం పూజించాలన్నమాట. అందుకే శ్రీరాముడు అంటాం, రామ అన్నాం, శ్రీరామ అంటాం. శ్రీ అంటే సీతతో కలిసి ఉండేవాడు అని అర్థం. శ్రీరామ ఎప్పుడు ఒకరినొకరు విడిచి ఉండలేరు. అలా ఇద్దరు కలిసి ఉండేట్టుగానే మనం చేయాలి పూజలు. హరే కృష్ణ. తర్వాత అందరూ బయలుదేరతారు ఇప్పుడు అయోధ్యకు బయలుదేరేటప్పటికి వీళ్ళు కొంత దూరం బయలుదేరేటప్పటికి వీళ్లకు కొన్ని పక్షులు విపరీతంగా అరుస్తున్నాయి అన్నమాట. ఎప్పుడైనా మనం వెళ్ళేటప్పుడు పక్షులు అసహజంగా అరుస్తూ ఉన్నాయి అంటే ఏదో విపత్తు వస్తుంది అని అర్థం. మీరు అప్పుడు గమనించినారో లేదో ఒకసారి, అప్పుడు ఇది పెద్ద పెద్ద భూకంపాలు అవి వచ్చేటప్పుడు పక్షులు అంట ఒక 5 నిమిషాల ముందు, 2 నిమిషాలు 3 నిమిషాల ముందు విపరీతంగా అరుస్తాయట. మనం గమనించం వాటిని. అంటే అవి సైన్ చెప్తున్నాయి, వాటికి తెలుస్తుంది అనమాట రాబోయే ఏదో విపత్తు వస్తుంది అనేసి. అవి శకునాలు అంటారు అనమాట. ఆ శకునం చెప్తుంది అనమాట. అప్పుడు దశరథ మహారాజు అడుగుతారనమాట ఎవరిని, వశిష్ఠుడిని, ఇదేమిటిది విపరీతంగా ఇలా పక్షులన్నీ అరుస్తూ ఉన్నాయి, ఏదో నాకు తేడా ఉండదు అన్నప్పుడు ఆయన గమనించాడు, జింకలు ఎడం వైపు నుంచి కుడివైపుకు వెళ్తున్నాయంట. జింకలు కానీ ఎడం వైపు నుంచి కుడివైపుకు వెళ్తూ కానీ కనపడుతూ ఉంటే అది శుభసూచకమాట. అంటే ఏదో పెద్ద ఉపద్రవం వస్తూ ఉంది, కానీ ఆ ఉపద్రవంలో నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా ఉన్నది అని కూడా చెప్తున్నాయి అన్నమాట ఇవి అని. అదే విషయం ఎవరు చెప్పారు, వశిష్ఠుడు చెప్తాడనమాట. రెండూ కనపడుతున్నాయి, ఏదో ప్రళయం వస్తూ ఉన్నట్లు కనపడతా ఉంది, దాంట్లోంచి బయటపడతామనే భావన కూడా కనపడతా ఉంది అంటాడు. వీళ్ళకు చూస్తూ ఉండగానే దుమ్ము మొత్తం అంతా కమ్మేసి అప్పుడు ఏమీ కనపడకుండా పోతా ఉంటే దశరథ మహారాజు వీళ్ళందరూ కలిసి మొత్తం పెళ్లి బృందం అంతా ఉండారు కదా, ఇప్పుడే కొత్తగా మ్యారేజ్ అయింది. వీళ్ళు వెళ్తుంటే వెంటనే వాళ్ళ ముందర పరశురాముడు ప్రత్యక్షం అవుతాడు. అతను అంటాడు, నువ్వు శివధనుసును విరిచావట కదా, నేను విన్నాను, చాలా గొప్పదే. కానీ నువ్వు ఇప్పుడు నా దగ్గర కూడా ఈ బాణం ఉన్నది, దీన్ని నువ్వు విల్లు ఎక్కుపెట్టాలా అంటాడనమాట. అతను ఎంత క్రోధంగా ఆవేశంగా వచ్చి ఉంటాడనమాట. ఎప్పుడైతే అంటాడో వెంటనే దశరథ మహారాజు అంటాడనమాట. ఏమంటాడంటే, అంతకుముందు ఈ పరశురాముడు ఏం చేస్తాడంటే, ఈ పరశురాముడు 21 సార్లు ప్రపంచం అంతా తిరిగి ఎక్కడెక్కడ రాజులు ఉంటారో అందరినీ చంపేస్తాడు. ఎందుకు అలా చంపుతాడు అంటే, శివభగవానుడి యొక్క ధనస్సు, శివధనస్సు అన్నాం కదా ఇప్పుడు ఇంచేసింది, ఆ శివధనస్సు, పరశురాముడి దగ్గర ఉండేటువంటి ఈ ధనస్సు, ఆ రెండు కూడా విశ్వకర్మే అంట వాటిల్ని తయారు చేసింది. అయితే ఒకసారి ఆ ధనస్సును పట్టుకొని వాళ్ళందరినీ, ఆ త్రిపురాలు అనేటువంటి మూటిని పడగొట్టేసి వాళ్ళని చంపేస్తాడనమాట శివభగవానుడు ఆ బాణంతో. ఆ తర్వాత ఈ దేవతలు ఊరికే ఉండకుండా దేవతలు ఎవరికి, నారాయణుడికి శివభగవానుడికి ఇద్దరికి కోట్లాడు పెడతాడనమాట. ఈ ఇద్దరు ఎవరు గెలుస్తారో చూద్దామని. అప్పుడు నారాయణుడే గెలుస్తాడు. గెలిచినప్పుడు శివభగవానుడు ఒక రకంగా ఫీల్ అయ్యి నాకు అవసరం లేదనేసి ఆ ధనస్సు తీసుకొని వచ్చి దశరథ మహారాజు వాళ్ళ తాతకి ఇస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ తండ్రికి, మళ్ళీ అలా ఇతని దగ్గరికి వచ్చి చేస్తుంటుంది అనమాట ఆ ధనస్సు, శివధనస్సు. ఇది వచ్చి ఎవరు, నారాయణుడు కూడా నా దగ్గర వద్దు, ఇది అవసరం లేదనేసి ఏం చేస్తాడంటే దాన్ని పరశురాముడి యొక్క తాతకు, అంటే జమదగ్ని వాళ్ళ నాయనకు ఇస్తాడు నారాయణుడు. ఇచ్చినప్పుడు ఆయన అక్కడి నుంచి తీసుకొని వాళ్ళ ఎవరు జమదగ్ని తీసుకొని ఆయన ఒక శబదం చేస్తాడు. ఏమంటారు శబదం అంటే ఒక మాట ఇవ్వడం అంటారు, చూసినవా అలా. ఏమంటే ఎంత విపత్కర పరిస్థితి వచ్చినప్పటికీ కూడా, నాకు ఎంత ఇబ్బంది కలిగి వచ్చినప్పటికీ కూడా నేను ఈ ధనస్సును వాడను అనేసి అంటాడనమాట. ఒకసారి ఈ కార్తవీర్యార్జునుడు పరశురాముడి యొక్క తండ్రిని చంపేస్తాడట. ఆ కోపంతో పరశురాముడికి తెలుస్తుంది అప్పుడు ఆ మాట. ఆ వెంటనే గడ్డను కూడా తీసుకొని ఇంక వరుస పెట్టి అతనితో మొదలు పెట్టేసి మొత్తం 21 సార్లు భూమండలం అంతా తిరిగి ఎక్కడైనా రాజులనే కనపడినోడు అందరినీ చంపేస్తాడనమాట. ఆ ఫైనల్గా ఏం చేస్తాడంటే, అయిపోయిన తర్వాత కోపానికి నేను గురికాను అనేసి భూమిని అంతటిని కూడా కశ్యపుడికి దానం చేస్తాడట.
అంటే భూమండలం అందరు రాజులు చంపేసినప్పుడు భూమండలం అంతా ఎవరికి ఆధీనంలోకి వచ్చేస్తుంది? పరశురాముడు ఆధీనంలోకి వచ్చేస్తుంది కదా సహజంగా. అయితే రాజ్యాలు ఏలని లేదు అసలు ఈయనకేమి. ఆ రాజ్యాలు మొత్తం ఈయన అండర్ కంట్రోల్లో ఉండేటన్నీ కూడా కశ్యపుడికి ఇచ్చేస్తాడు. ఆ కశ్యపుడు ఈయన ఇంతమంది చంపినప్పుడు పాపాలు వస్తాయి కదా, ఆ పాపాలన్నీ పోవడానికి గొప్ప యజ్ఞం చేసి ఆయన ఆ పాపాల నుంచి విముక్తి చేసేట్టుగా చేస్తాడు. కశ్యపుడు విపరీతమైన గొప్ప యాగం చేసి, అంటే యజ్ఞం చేసి దానం ఇచ్చేసినప్పుడు ఆ కశ్యపుడు అంటాడు, నీవు ఇక మీదట భూమి మీదకి రాగాకు, నువ్వు ఆ కొండల్లోనే ఉండి అక్కడే తపస్సు చేసుకుంటా ఉండు అనేసి అని చెప్తాడు అనమాట. సరేలేని చెప్పి పోతాడు. ఇప్పుడు దశరథ మహారాజు గుర్తు చేస్తున్నాడు ఆయనకు, ఏమని, నువ్వు అప్పుడు వాళ్ళకు మాట ఇస్తేవి కదా నేను రాను ఇంకా భూమండలం మీదకి అని, ఇప్పుడు ఎందుకు వచ్చినావు రాగాకు అంటే ఆయన మాటగాడు పట్టించుకోవట్లా. దశరథ మహారాజు మాటగాడు పట్టించుకోవట్లా. వచ్చి నేరుగా రాముడు ఎదురుగా వచ్చి, ఏం శివధనస్సు విరిచేసావంట కదా, మరి దీన్ని తీసుకో, అది ఎంత పవర్ఫుల్లో చూడంగా అది ధనస్సు, దీన్ని తీసుకొని నువ్వు ఎక్కుపెట్టగలిగితే నాతో యుద్ధం చేయగలిగే వాడివి అని నేను గుర్తిస్తాను అంటాడనమాట. శ్రీరామచంద్రుడు ఏమి మాట్లాడకుండా ఒక్క ఉదుటున అతని చేతిలో ఉండేటువంటి ఆ బాణం అంతా పెరికేసుకుంటాడు. అట్నే ఏదో ప్లీజ్ అనడు అటు ఏం చేయడు. వీళ్ళంతా భయపడతా ఉంటారు, కానీ శ్రీరాముడికి ఎక్కడే కానీ అనుభవంతో కూడా భయం లేదు. నేరుగా అతని చేతిలో నుంచి లాగేసుకుంటాడు. నువ్వు దీన్ని ఊరికి ఎక్కుపట్టు అంటే పట్టుకొని కూడా పట్టుకోలేడు అనుకున్నాడు ఆయన. ఈయనేమన్నాడు, ఆయన చేతిలో నుంచి లాగేసుకుంటాడు. లాగేయడంలోనే ఏం చేస్తాడు తెలుసా, అతనిలో ఉండే తపశక్తితో సహా లాగేసుకుంటాడు దాన్ని. శ్రీరామచంద్ర ప్రభువుకి జై. ఏం చేస్తాడు, పరశురాముడి దగ్గర నుంచి ఆ ధనస్సు తీసుకునేటప్పుడు ఏం చేస్తాడు, అతనిలో ఉండేటువంటి తపశక్తితో సహా తీసేసుకుంటాడు అనమాట. ఒకసారి బాణాన్ని ఎక్కుపెట్టిన తర్వాత దాన్ని వదిలేయాల. ఎప్పుడైతే ఈయన తపశక్తితో కూడా లాగేసుకున్నాడో అప్పుడే తెలిసిపోయింది అతనికి, ఎవరికి, పరశురాముడికి, ఇతను సాక్షాత్తు విష్ణువు. ఈయన ఎప్పుడైతే బాణాన్ని అతని మీదకి ప్రయోగిస్తాడో పరశురాముడి మీదకి, ఆయన అంటాడు, నేను కశ్యపుడికి నేను మాట ఇచ్చాను ఏమని, బయట ప్రపంచంలో తిరగను అని. ఇప్పుడు నా తపశక్తి అంతా లాగేశావు, నన్ను వదిలి నేను హిమాలయాలకు పోతాను అని ఆయన అంటాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన ఇంతవరకు తపస్సు చేసింది స్వర్గానికి పోవచ్చు అనే ఉద్దేశంతో చేసినాడట. ఆయనకు అంత పుణ్య కర్మ ఉంటుంది. ఇప్పుడు ఏం చేశాడు, తపస్సు లాగేశాడు, పుణ్యం అయితే ఉంది అట్లాగే. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, నీ పుణ్యం మొత్తాన్ని కొట్టేస్తున్నాను అంటాడు అనమాట బాణంతో. అలా కొట్టేయచ్చా, అది పవర్ఫుల్ అనమాట. అది మామూలుగా ఆయనకు ఉండే గొప్ప గొప్ప వాళ్ళ యొక్క తపశక్తులు. శ్రీరామచంద్రుడు ఎంత గొప్పవాడంటే ఎదుటిగా ఉండే వాళ్ళ యొక్క పుణ్యాన్ని, తపశక్తిని ఏదైనా కానీ చేయగలడు. అందుకే శ్రీరాముని ఆయన కానీ ఆశ్రయిస్తే ఆయన తీర్చనాటి ఉండవు. సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రుడు ఇవ్వంది లేదు, అన్నీ ఇస్తాడనమాట భగవంతుడిని మనం ఆశ్రయిస్తే. జై శ్రీరామ్. శ్రీరాముడు అంత దయగలిగిన వాడు. ముందు తపస్సు లాగేస్తాడు, తర్వాత పుణ్యాన్ని కొట్టేస్తాడు. ఆ తర్వాత ఆయన వెళ్తూ అంటాడనమాట పరశురాముడు, సహజంగా ఎవరన్నా ఓడిపోతే వాళ్ళు సిగ్గుపడతారనమాట సహజంగా, కానీ నేను నీ దగ్గర ఓడిపోయిన దానిగా నేను సిగ్గుపడటం లేదు, ఎందుకంటే నీవు సాక్షాత్తు విష్ణు భగవానుడివి అనేసి, నారాయణుడు అనేసి నమస్కారం చేసి డైరెక్ట్ వెళ్ళిపోతాడు అనమాట ఆయన పరశురాముడు. సరేనా, హరే కృష్ణ. శ్రీరామచంద్ర ప్రభువుకి జై. అయోధ్యకు చేరతారు ఇప్పుడు ఆనందంగా. ఆ పరశురాముడి పైన విజయం సాధిస్తాడో వెంటనే దేవతలు పుష్ప వృష్టి కురిపిస్తారో, దేవతలు రెడీగా ఉంటారు పుష్పాలను పట్టుకుని. ఎప్పుడైతే భగవంతుడు చేసే గొప్ప గొప్ప లీలలన్నీ కూడా భలే ఆనందంగా ఉంటాయి కదా, అందువల్ల వాళ్ళు రెడీగా ఉంటారు అనమాట. పైనుంచి కనిపెట్టుకొని అందరూ పుష్పవృష్టి కురిపించి నాట్యం చేసి దుందువులు మ్రోగించి జై శ్రీరామ్ అనేసి ఆనందోత్సవాలతో వాళ్ళు నాట్యం చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ కూడా వచ్చి అయోధ్యకు చేరుకుంటారు. అయోధ్యలో సీతారాముల యొక్క జంట చూడముచ్చటగా ఉందట. ఎంతసేపు చూసినా కళ్ళు తనివి తీరడం లేదంట సీతారాముల యొక్క ఆ జంట. ఇద్దరు నవ యవ్వనంగా ఉంటారు, ఇద్దరు మంచి అందంగా ఉంటారు. అంత గొప్ప వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వినయం ఉండడం అనేది చాలా గొప్ప అనమాట. మనలో కొంచెం అందంగా ఉండేవాళ్ళు వాళ్ళని పట్టలేం, లేదా కొంచెం డబ్బు ఉండేవాళ్ళు వాళ్ళ పట్టలేం, కొంచెం మాటగారిగా ఉండేవాళ్ళు వాళ్ళని పట్టలేం, కొంచెం చదువు బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళని పట్టలేం. ఏదన్నా ఒక్కటి మనకు మన దగ్గర కానీ హైలైట్గా ఉంటే వాళ్ళని పట్టలేం. వాళ్ళ కింద భూమి మీద నిలబడరు, కాళ్ళ మీద చుక్కలు చూస్తూ ఉంటారు. కానీ అక్కడ శ్రీరామచంద్రుడు, సీతమ్మ వీళ్ళిద్దరూ కూడా ఎంత గొప్ప వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు అంత వినయంగా ఉంటారంట. దశరథ మహారాజుకు తగిన కోడలుగా ఎంతో సేవలు చేసుకుంటూ ఉంటారంట. అలా చేసుకునే టైంలో
భరతుడికి వచ్చి మామంట యదాజిత్తు అనే ఆయన వచ్చి అడుగుతారంట, తన మేనల్లును నాతో పాటుకు రమ్మని చెప్పేసి వాళ్ళు అభ్యర్థిస్తే అప్పుడు భరత శత్రుఘ్నులు వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కలిసి కేకయ రాజ్యం అక్కడికి వెళ్తారంట. ఇద్దరు కొడుకులు అట్లా వెళ్ళారు కాబట్టి ఈ ముగ్గురు తల్లులను తన సొంత తల్లుల్లాగా రామలక్ష్మణులు చూసుకుంటున్నారు అందరినీ. అయోధ్యలో అందరూ కూడా సుఖశాంతులతో ఆనందంగా ఉన్నారు. సీతామాత అతి తొందరలోనే వాళ్ళ మామ అంటే అత్తమామల యొక్క ప్రేమను చూరుగునిందంట. శ్రీరాముడి యొక్క హృదయాన్ని దోచేసిందట. హరి బోల్. అంత దగ్గరగా అయినారంట వాళ్ళిద్దరు. సీతారామ లక్ష్మణ భక్త హనుమాన్కి జై. అయితే ఎలా ఆ విధంగా ఆమె అత్తమామల యొక్క హృదయాన్ని, అదేవిధంగా భర్త యొక్క హృదయాన్ని ఎలా హృదయంలో స్థానం కల్పించుకోగలిగింది అంటే ఆమె నిస్వార్థమైనటువంటి సేవట. నిస్వార్థమైనటువంటి సేవ చేస్తే ఎంత గొప్పవాళ్ళైనా కూడా సైలెంట్ అయిపోతారు. మీరు గమనించారా, ఎక్కడైనా పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఎవడి మీద గట్టిగా అరుస్తూ ఉంటారు అనమాట కొంతమంది మేనేజర్లు లాంటి వాళ్ళు. కానీ ఆ టీ ఇస్తాడు చూడు, వాడి పట్ల మాత్రము భలే సైలెంట్గా ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటారు టీ ఇచ్చేవాడితో. ఎందుకు తెలుసా చెప్పండి? ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వాళ్ళంటే ఎంతో ఇష్టం అన్నమాట, ప్రీతి అనమాట అందరికీ. మనం కూడా మన ఇంట్లో పెద్దలకు కానీ బాగా నీట్గా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకు మంచిగా వంటలు తయారు చేసి వాళ్ళకు పెడితే వాళ్ళు ఎంతో ప్రసన్నం అవుతారనమాట వాళ్ళు. ఎందుకంటే సేవకు అంత గొప్పది. ఒక తండ్రి తల్లిదండ్రులు ఉంటే ఒక కొడుకు వాళ్ళ దగ్గరే ఉంటాడు, ఎవరి దగ్గర? తల్లిదండ్రుల దగ్గర. ఇంకో కొడుకు అమెరికాలోనో ఎక్కడో వెళ్ళేసి కోట్లు సంపాదించి డబ్బు పంపిస్తూ ఉంటాడు. ఇక్కడుండేవాడు వాడేం సంపాదించేదేమిలే, వాళ్ళ అన్న సంపాదించి పంపించిన డబ్బును ఈ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి చూసుకుంటూ ఉంటాడు అంతే. ఆ డబ్బు ఖర్చు పెట్టేసి ఇతను కూడా ఖర్చు పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడు అనమాట అంతే. ఇతను ఏం చేసి సంపాదించేదేం లేదు. కానీ తల్లిదండ్రులకు ఎవరి మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది? అంటే ఎవరైతే ఇతని దగ్గరుండి చూసుకుంటున్నారు, ఇతనే సంపాదించడం ఏమీ లేదు, సంపాదించేది డబ్బు అంతా అక్కడి నుంచి పంపిస్తూ ఉన్నారు, ఈయన ఊరికి ఖర్చు పెడుతున్నాడు అంతే. అయినా కూడా తను ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళ మీదనే ఎక్కువ ఇష్టం అంట. ఎందుకు ఇష్టమైంది? వాళ్ళు సేవ చేస్తున్నారు రియల్గా. వాళ్ళు డబ్బు పంపించినప్పుడు కూడా సేవ వీళ్ళు చేస్తున్నారు అనమాట. ఆ విధంగా నిస్వార్థమైన సేవ ఎక్కడైనా చెయ్యి భగవంతుడికి. అందుకే అన్నిటికంటే గొప్పది ఏంటంటే నిత్యం భాగవత సేవయ అంటారు చూసినావా? నిత్యము ఎవరైతే భగవంతుని యొక్క సేవలో పాల్గొంటారో వాళ్ళకు టాప్ మోస్ట్గా భగవంతుని కృప ఉంటుంది అనమాట. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారనమాట. ఒక డేగ ఒక పావురాన్ని తరుముకుంటూ వస్తుంది అనమాట. తరుముకుంటూ వస్తే అదేమవుతుందంటే భయానికి శివభగవానుడు ఉండేటువంటి గుడి లోపలికి వెళ్తుంది. వెళ్ళి టప కొట్టుకుంటా ఆ లోపలంతా తిరుగుతుంది. తిరిగేసి బయటకు వస్తుంది. ఈ లోపల గద్ద వెళ్ళిపోతుంది మొత్తానికి. ఆ టప కొట్టుకుంటా దేవాలయానికి ఎప్పుడైతే లోపలికి పోయిందో అక్కడంతా బూజంతా బట్టి ఉంటుందంట. అంటే సాలిగూళ్ళ బట్టి బూజంతా, ఆ బూజంతా రాలిపోతుందంట ఈ చెక్క రెక్కల శబ్దానికి ఆ లోపల తిరిగిన దానివల్ల. అంటే కొంత క్లీన్ చేసినట్టే కదా, దేవాలయం కొంచెం క్లీన్ చేసినట్టే కదా. అదేం క్లీన్ చేయాలని రాలా, దాని భయంతో లోపలికి వచ్చింది. కానీ వచ్చినప్పుడు ఆ రెక్కల సౌండ్కు దానికి అదంతా క్లీన్ అయిపోయింది. ఆ క్లీన్ అయిపోయిన దానికోసంగా దానికి నెక్స్ట్ జన్మలో రాకుమారిగా ఇచ్చారంట భగవంతుడు, శివ భగవానుడు దానికి వరం. ఎందుకు? నా గుడి క్లీన్ చేసినారని. చూసారా? చిన్న జస్ట్ ఊరికే కొంచెం క్లీన్ చేస్తేనే అంతుంటే ఇష్టంగా భగవంతుడి దగ్గరికి వచ్చి కృష్ణ భగవాన్ దగ్గర కానీ దేవాలయాలకు వెళ్ళేసి అక్కడ శుభ్రం చేస్తే, సేవ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఆలోచించండి. మనం ఊహించలేము అసలు. అంత గొప్పగా ఉంటుంది అన్నమాట ఫలితం. అందువల్ల మనం అందరం కూడా భగవంతుడి యొక్క సేవలో తప్పనిసరిగా పాల్గొనాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? సీతమ్మ ఒక నిస్వార్థమైనటువంటి ఎంతో ప్రేమ కలిగినటువంటి సేవ చేసిన దానివల్ల అందరి యొక్క మనసులను చూరగొనింది. ఆమె ఎంతో గొప్పగా అనతి కాలంలోనే శ్రీరాముని హృదయాలను తమ నియంత్రణలోకి తెచ్చుకోగలిగింది అనేసి చెప్తారన్నమాట. హరి బోల్. సీతారామ లక్ష్మణ భక్త హనుమానికి జై. ఇక రేపు అయోధ్యకాండ మొదలవుతుంది. ఏమేమి ఉన్నాయో అది రేపటి నుంచి మనం అయోధ్యకాండ స్టార్ట్ చేద్దాం. ఇప్పటికి మనకు ఈ రోజుతో బాలకాండ అయిపోయింది. హరి బోల్. హరే కృష్ణ.
జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.